సొంత ఇంట్లో ఉంటూ తన ఫ్యామిలీని ఎవరైనా పోషించేయగలడు. మాలా అద్దెంట్లో ఉంటూ ఇలా ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ ఇంటికి డబ్బులు పంపిస్తూ మనల్ని మనం పోషించుకుంటూ మన సరదాలు సందడులు ఇవన్నీ చేసుకుంటూ ఒక రూపాయి ఖర్చు చేయాలని ఆలోచించాలి, ఒక రూపాయి దాయాలనుకున్న ఆలోచించాలి. అసలు ఒక పండగ వచ్చిందంటే ఊరికి వెళ్ళామా అంటే ఇంత ఖర్చులు ఉంటాయి. అవన్నీ మన కోసమే, కానీ దానికోసం రాత్రి పగలు కష్టపడాలి. ఫ్యామిలీస్కి దూరంగా పిల్లలు పుడితే పిల్లలు చూసుకోవడానికి ఎవరూ లేక వాళ్ళని డే కేర్స్లో వదులుకుంటూ పిల్లలకి దూరంగా ఉంటూ అవతల ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే. కానీ అవన్నీ ఫేస్ చేసినోడికి ఆ వాల్యూ తెలుస్తుంది. సో ప్లీజ్ రెస్పెక్ట్. మనం దూరంగా ఉన్నారు అంటే డబ్బుల కోసం వచ్చేసారు, సంపాదించేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, అది కాదు ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నారంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకే తెలుసు, అది అయిన వాళ్ళకే తెలుసు. ఊళ్ళో ఉండి మీరు గొప్ప చెప్పేస్తారు, ఊళ్ళో ఉండి 10,000 సంపాదించినా సిటీస్కి వచ్చి ₹1,00,000 సంపాదించినా సేమ్. ఊళ్ళలో ఉండి ₹1 సంపాదించినా అది చాలా గొప్ప. అదే సిటీస్కి వచ్చి 2 లక్షలు సంపాదించిన వాళ్ళకి అది ఏ పాటికి సరిపోదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు మీ పేరెంట్స్ మీద ప్రెజర్ చేసి లేకపోతే పేరెంట్స్ పిల్లల్ని ప్రెజర్ చేసి మాకు అది చేయండి ఇది చేయండి అనకండి. ఎవరి లైఫ్ వాళ్ళని బతకనివ్వండి.